అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ ఎగ్ బిర్యానీ. ఈ ఎగ్ బిర్యానీ బ్యాచులర్స్ కూడా సులువుగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఈ ఎగ్ బిర్యానీలోకి పెరుగు పచ్చడి వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇప్పుడు మనం ఇంట్లోనే సులువుగా ఎగ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఎగ్ బిర్యానీ కోసం ఈ గ్లాస్తో మీడియం సైజు ఈ చిన్న గ్లాస్తోని 2 గ్లాసు బాస్మతి రైస్ తీసుకోవాలి. ఆ బాస్మతి రైస్ను 2 టైమ్స్ శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసుకొని మళ్ళీ నిండుగా వాటర్ వేసుకొని ఒక 20 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక 4 లేదా 5 వరకు ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసుకొని పొట్టు తీసుకొని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే ఒక పెద్ద ఆనియన్ తీసుకొని సన్నగా పొడవుగా ఈ విధంగా కట్ చేసుకొని ఆయిల్లో ఇలా డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నూనెలో ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఈ ఎగ్ బిర్యానీలోకి ఒక చిన్న ఆనియన్ పొడవుగా కట్ చేసుకోండి. ఒక 4 పచ్చిమిర్చి పొడవుగా మధ్యలో కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. పెద్ద సైజు టమాటా అయితే 2 సరిపోతాయి. మీడియం అయితే ఒక 3 టమాటా తీసుకొని వాటర్తో శుభ్రంగా క్లీన్ చేసుకొని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. 1 కప్పు పుదీనా, 1 కప్పు కొత్తిమీర అన్నీ శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీరు సన్నగా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు బిర్యానీలోకి మసాలా దినుసులు 2 నుంచి 3 వరకు బిర్యానీ ఆకులు, 3 ఇలాచి, 4 మిరియాలు, 1 టీ స్పూన్ వరకు సాజీరా, 2 లవంగం 2 లేదా 3 వరకు లవంగం తీసుకోండి. అలాగే 2 ముక్కల దాచిన చెక్క తీసుకొని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని ఈ గిన్నెను వేడి చేసుకోండి. కుక్కర్లో కాకపోయినా గిన్నెలోనైనా ఈజీగా ఎగ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఆయిల్ వేసుకొని ఆయిల్ 1 నుంచి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా తీసుకున్న ఈ మసాలా దినుసులన్నీ వేసేసుకొని మంట మీడియంలో ఉంచి ఫ్రై చేసుకోండి. ఈ మసాలా దినుసులు మనకు వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు మరియు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసుకొని మంట మీడియంలో ఉంచి మధ్యలో కలుపుతూ ఇవి లైట్ గోధుమ రంగు వచ్చేంత వరకు ఇలానే వేగించుకోండి. ఈ ఇంగ్రీడియంట్స్ ఫ్రై అయ్యేలోపు మనం ఇంకొక స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో కడాయి పెట్టుకొని ఆ కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బాయిల్ ఎగ్ని ఆయిల్లో కొంచెం సాల్ట్, పసుపు, కారం వేసి ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 2 స్పూన్స్ వరకు వేసుకోండి. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మీరు ఈ పచ్చి వాసన పోయేంత వరకు మంట పూర్తిగా తగ్గించుకొని 1 నుంచి 2 నిమిషాల వరకు మధ్యలో కలుపుతూ పచ్చి వాసన పోయేంత వరకు ఇలానే వేగించుకోండి. చూడండి, వేరొక కడాయిలో కొంచెం పసుపు, కారం, ఉప్పు, కొంచెం ఆయిల్ వేసి మనం బాయిల్ చేసిన ఎగ్స్ని ఆయిల్లో వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వరకు వేగించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని మెత్తగా మగ్గే వరకు మూత వేసుకొని ఉడికించుకోండి. టమాటా ముక్కలు ఉడికిన తర్వాత ఇందులో 1 కప్పు వరకు పెరుగు వేసుకోవాలి.
మంట పూర్తిగా తగ్గించుకొని 1 కప్పు పెరుగు వేసుకోండి. 1 కప్పు పెరుగు మరియు 1.5 స్పూన్ వరకు కారం వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోండి. మరియు బిర్యానీ మసాలా 1 టీ స్పూన్. అండ్ నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ 2 టీ స్పూన్ల వరకు సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా కలిసేలా బాగా కలపండి. అంతా కలిసేలా బాగా కలిపిన తర్వాత మనం తీసుకున్న పుదీనాలో సగం పుదీనా వేసుకోండి. అలాగే సగం వరకు కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని ఒక 2-3 మినిట్స్ వరకు ఈ మసాలాలన్నీ కొత్తిమీర పుదీనా మసాలాలన్నీ అన్నీ కలిసేలా కలుపుకొని మంచిగా ఉడికేంత వరకు మంట మీడియంలో ఉంచి 2 నుంచి 3 నిమిషాల వరకు ఉడికించుకోండి. టమాటా ముక్కలు ఇవన్నీ మెత్తగా ఉడికి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవుతున్న టైంలో మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని నీళ్ళు లేకుండా వేసి వాటర్ లేకుండా వేసుకోవాలి. వాటర్ లేకుండా బాస్మతి రైస్ వేసి మసాలాలతో పాటు 1 నిమిషం పాటు నెమ్మదిగా మసాలాలన్నీ రైస్కి పట్టేలా 1 నిమిషం వరకు కలుపుకోవాలి. అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు ఏ గ్లాస్తోనైతే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 2.5 లేదా 3 వరకు వాటర్ తీసుకోవాలి. 3 గ్లాసుల వరకు వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని ఇప్పుడు మంట అనేది హైలో పెట్టుకొని ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని మూత వేసుకొని ఉడికించుకోవాలి. ఒకసారి మీరు ఈ టైంలో సాల్ట్ అనేది చూసుకోండి, కరెక్ట్గా సరిపోతే ఓకే. ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని ఇప్పుడు మూత వేసుకొని రైస్ అనేది మనకు పర్ఫెక్ట్గా ఉడికేంత వరకు మీరు మధ్య మధ్యలో చెక్ చేస్తూ రైస్ ప్రిపేర్ చేసుకోండి. నీరు మరిగి మగ్గుతున్నప్పుడు మనం ముందుగా 50% రైస్ ఉడికాక ముందుగా వేయించి పెట్టుకున్న కోడిగుడ్లు ఇందులో వేసేయండి. అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. మరియు మిగిలిన కొత్తిమీర అండ్ పుదీనా పైన వేసేయండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత వేసుకొని మంట పూర్తిగా తగ్గించుకోండి. మూత పెట్టి మీడియం లేదా మంట పూర్తిగా తగ్గించుకొని 2 నుంచి 3 నిమిషాల వరకు ఇలానే వదిలేయండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. ఓకే, మనకు బిర్యానీ రెడీ. ఎగ్ బిర్యానీ రెడీ. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. వేడి వేడి బిర్యానీ రెడీ. ఇప్పుడు చూసేద్దాము. చూడండి, ఈ రెసిపీ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.